హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి వెబ్సైట్కి ఇమేజ్ ఆల్ ట్యాగ్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నేను ఈ వెబ్సైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇచ్చింది ఏంటంటే ఒక కీవర్డ్ అండి. ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన నెంబర్ ఆఫ్ ఇమేజ్ మనము యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు ఏదైతే కంపెనీ ఉందో జానకి మేక్ ఓవర్స్ ఇలా తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ మన ఇమేజ్ రావడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఆల్ ట్యాగ్ క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ యూ కొట్టగానే మీకు కంప్లీట్ ఇలా వస్తుందండి. కంట్రోల్ యూ అనగానే మీకు ఇది వస్తుంది. కంట్రోల్ ఎఫ్లో మనకు ఆల్ట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఇమేజ్ మనం యూజ్ చేసాం. ఈ ఇమేజ్కి మనము జానకి మేకర్స్ బదులు మనకు క్లాట్ అనేది పేరు ఉంది. దీన్ని మనం మార్చుకోవాలి. అంటే మనకి ఏంటంటే ఎన్ని ఆల్ ట్యాగ్స్ మనం యూజ్ చేసామో దాని తగ్గట్టుగా మనం పేరు మార్చుకోవాలన్నట్టు. సో ఏదైతే మనకు ఉందో అవన్నీ ఇక్కడ పేర్లు ఏవైతే మనకు ఇమేజ్ యూజ్ చేసామో ఒక ఇమేజ్కి ఒక నేమ్, ఆ నేమ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ ఉంది, అబౌట్ ఉంది కదా. సో అక్కడ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఈ పేరు మార్చాలి. ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఏముందంటే ఇక్కడ ఎక్స్లాట్ ఉంది. ఇప్పుడు మనము హోస్టింగ్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫైల్ ఆప్షన్లో ఇది మనం సెర్చ్ చేసి మనం క్లిక్ చేసుకుంటే ఆల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి. ఇది ఇక్కడ మీరు జానకి మేకర్ చేంజ్ చేస్తారు. చేంజ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆల్ట్ ఈజ్ ఈక్వల్ జానకి మేకర్ మారిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆల్ట్ ఇక్కడ ఉందంటే అబౌట్లో ఉంది. ఇది కాపీ చేసుకొని మీరు కోడింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ అబౌట్ ప్లేస్ ఏం చేస్తున్నా అంటే ఇది నేను యాడ్ చేస్తున్నాను. ఏది బ్రైడల్ మేకప్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని. సో ఇక్కడ నేను ఈ క్యారెక్టర్ తీసేస్తున్నాను. సేవ్ అండ్ రెజ్యూమ్. ఇక్కడ ఏదైతే మనకు లైన్ ఉందో చెక్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసుకుంటే మనకు ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇది మనకు మ్యాచ్ కాలేదు, ఎందుకు? అది తీసేసాం కాబట్టి. సో ఇట్లాగా మనం ఏ ఇమేజ్కి అయితే మనము యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే మనం క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ అనేది గూగుల్ సెర్చ్లో మనము ఇండెక్స్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఇమేజ్ ఆల్ ట్యాగ్ రాయడం వల్ల మన గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనకు సంబంధించినవన్నీ ఇక్కడ ఇండెక్స్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ ప్రగతి నగర్ ఇలా క్లిక్ చేసుకుంటే ఎట్లయితే మా కంపెనీ ఇమేజెస్ వచ్చాయో అలాగే మీకు కూడా అట్లా వస్తాయి అన్నట్టు. సో ఇదంతా మనకి ఏంటంటే ఇమేజ్ ఆల్ ట్యాగ్ అనేది ప్రతి వెబ్సైట్ ఇంపార్టెంట్. సో ఇది కంపల్సరీ ఎస్సీఓలో యూజ్ చేసుకొని మీరు వర్క్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ఎస్సీఓ రిలేటెడ్గా నా ఛానల్ సంప్రదించండి. నేను డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.